సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డీసీ గారు కూడా ఇప్పుడు అందరినీ కూడా స్వయంగా మరి ఈ వరదలోకి వచ్చి చాలా మంది కూడా బయటకు వస్తూ ఉన్నారు. ఓన్గా వచ్చి ఆయనే పర్యవేక్షిస్తూ ఉన్నారు. అసలు తెలుసుకుందాం సార్, ఎలా ఉంది పరిస్థితి? ఎప్పుడు మన కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది? చూస్తున్నారు కదమ్మా సార్, కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉండొచ్చా? ఎన్ని రోజులు పట్టి? వర్షం తగ్గింది కదా, వర్షం తగ్గింది, కృష్ణాలో వరద తగ్గింది కాబట్టి బుడమేరు వెకెట్ కావడానికి అవకాశం ఉంది. త్వరలోనే అవుతుందని అనుకుంటున్నాను. ఏంటంటే నేచురల్ వాటర్ తగ్గింది, నేచురల్ కలామిటీ కాబట్టి నెమ్మదిగా రిసీడ్ అయిపోతుంది. రిసీడ్ అయిపోతే రేపొద్దున కల్లా ఇంకా మామూలు పరిస్థితులు ఏర్పడటం కాబట్టి సో చూసుకోవచ్చు. ఇంకా చాలా మందికి రిలీఫ్ వెళ్ళలేదు. కొన్ని దగ్గరలో డెడ్ బాడీస్ కూడా ఉన్నాయని మాకు సమాచారం అందుతుంది. సార్, మెయిన్ రోడ్లో ఎవరు వచ్చినా ఎవరు చూసినా మెయిన్ రోడ్ వరకే చూస్తూ ఉన్నారు. లోపల చిన్న చిన్న సందులు చాలా ఉన్నాయి, ముసలి వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారని చాలా మంది ఎవరితో మాట్లాడినా అదే కంప్లైంట్ వస్తుంది. దాన్ని మరి క్లియర్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే చాలా మటుకు ప్రయత్నం చేశారు బోట్లు తీసుకొని. అంటే వాటర్ చాలా వేగంగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా చాలా సాహసోపేతమైన టీమ్స్ కార్యక్రమం చేశారు. వీలున్నంత మట్టుకి రిలీఫ్, మంచినీళ్ళు, ఫుడ్ చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతమంది టీమ్స్ ఏంటంటే మా వాళ్ళు లాస్ట్ దాకా వెళ్ళారు. అది చాలా మంచి వ్యవహారం అనమాట. రోడ్డు మీద ఉంటాం నిజమే, ఎందుకంటే రోడ్డు మీద అన్ని రిలీఫ్ రీహాబిలిటేషన్ మెటీరియల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రజలు కూడా దగ్గర ఉన్న వాళ్ళు వాక్ చేస్తారు కాబట్టి ఈ విధమైనటువంటి సమూహాలు కనిపిస్తాయి. కానీ అక్కడ కూడా చాలా మటుకి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, మానవ ప్రయత్నం మాత్రం చేస్తాం. లోపల చాలా డెడ్ బాడీస్ ఉన్నాయని మీరు కూడా అన్నారు సార్. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా 2 డెడ్ బాడీస్ కనిపించాయి సార్. వాళ్ళే తోపుడు బండి మీద నిన్న అలా అది ఏదైతే దుర్ఘటన జరిగిందో ఈ రోజు వాళ్ళు ఒడ్డుకి చేర్చడము, అంబులెన్స్లు ఏవి కూడా వాళ్ళకి హెల్ప్ చేయకపోవడం అనేది జరిగిందని చెప్తూ ఉన్నారు వాళ్ళు. అది ఏంటి సార్ అసలు? అంబులెన్స్లు అందుకోసమే చాలా మంది కూడా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఎవరు ముందుకు రాలేదని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. దానిపై మీరేమంటారు? అంటే ఇప్పుడు అందరూ ఎవరు డ్యూటీలో ఉన్నారో మీరు వాళ్ళ మొహాలు చూస్తే మీకు అర్థమవుతుంది. అందరూ కష్టపడుతున్నారు. ఈవెన్ భోజనం కూడా చేయబుద్ధి కావట్లా. మనం ఏదో రకంగా ఇంకా కొంతమందికి రీచ్ అవ్వాలి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి అని ఎవరిని చూసినా కానీ అందరూ టోస్ మీదే ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి తిరుగుతున్నప్పుడు ఎవ్వరు కూడా ఖాళీగా ఉండటం కానీ జులాయిగా తిరగటం కానీ చేయట్లా. బోట్ల విషయానికి వస్తే ఒక్కొక్కరికి 7,000 5,000 కూడా ఛార్జ్ చేస్తున్నారనే కూడా వినిపిస్తూ ఉన్నాయి సార్. మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవి ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? అంటే నేను కూడా వింటున్నానమ్మా, కానీ అన్నిటినీ మనం కంట్రోల్ చేయలేం కదా. సరే, కొంతమంది అంటే వాళ్ళు పొట్టకూటి కోసం చిన్నవాళ్ళు, ఫిషర్మ్యాన్ రోజంతా పనిచేసినప్పుడు వాడికి కూలీ రేటు కావాలనే ఉద్దేశంతో ఏమన్నా చేయొచ్చేమో. సో అన్నిటినీ మనం కంట్రోల్ చేయట్లే. కాకపోతే రిలీఫ్ రీహాబిలిటేషన్ జరుగుతుందా లేదా అనే దాని మీద మనం దృష్టి కేంద్రీకరించాం. సార్, ఎక్కడ చూసినా ఫుడ్ అంటున్నారు సార్. ఏంటి సార్, మనకి మీరన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ కొన్ని లక్షల ఫుడ్ ప్యాకెట్స్ కానీ ఎంతో మంది స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి ఫుడ్ అలాగే వాటర్ కూడా సప్లై చేస్తున్నాయి. మరి అలాంటి వాళ్ళకి ఎందుకు చేరట్లేదు అంటారు? ఎక్కడ లోపం జరుగుతుందంటే? ఇంత పెద్ద ఎత్తున రిలీఫ్ జరిగేటప్పుడు కంప్లైంట్స్ కంపల్సరీగా ఉంటాయి. దాని తర్వాత ఆకలి, ఆవేశంలో కోపం అందరికీ వస్తుంది. అవన్నీ మేము అర్థం చేసుకోగలం, ఇది సర్వసాధారణం. అట్లా అని వీలున్నంత మటుకి అందరూ సర్వశక్తులు వడ్డిస్తున్నారు. 7-8 అడుగులు నీళ్ళు ఉంటేనే పోతుంది. తర్వాత స్ట్రీట్స్ లేక ఎక్కడ వెళ్ళినా బైకులు అసలు పోయిస్తాను. మీరు అంటున్నారు కానీ లాస్ట్ మైల్ పాయింట్ వరకు పోవాలంటే చెట్లు విరిగి పడిపోయినాయి, బోట్లు పోవడానికి అవకాశం లేదు. మనం వెళ్ళాలంటే మనం మునిగిపోతున్నాము. వాటర్ కరెంట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు సిన్స్ మార్నింగ్ నుంచి మేము ఎఫర్ట్ పెట్టాము అక్కడ కబేలా సెంటర్లో. లాస్ట్ మైల్ పాయింట్ పోవడానికి 2 గంటలు పట్టింది మాకు. అలా బోటును తీసుకొని క్లియర్ చేసుకుంటా. వరద ఉధృతి కూడా చాలా ప్రవాహం చాలా స్పీడ్గా ఉందన్నమాట. సో అందువలన ఈ టైంలో యాక్చువల్గా గవర్నమెంట్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుందమ్మా నాకు తెలిసినంత. అంటే పర్ఫెక్షన్ ఎప్పుడు అందరినీ అన్ని కండీలు చూడలేము. ఇప్పుడు లోపలికి అసలు పరిస్థితి ఎలా ఉందో చూద్దాము.
అధికారులు కూడా లోపలికి వెళుతున్నారు కాబట్టి వాళ్ళందరితో కూడా కొంతమందిని బయటకు తీసుకొద్దాము, లోపలికి చాలా కూడా వెళ్ళే ప్రయత్నం చేశారు, అయినా సరే విఫలం జరిగింది. మరి చూద్దాం ఎలా వెళుతుందో, ఏం జరుగుతుందో. చూడండి లోపల ఎంతమంది ఉన్నారో, ఎంతమంది లోపల నుంచి వస్తూ ఉన్నారు. ఒకవైపు ట్రాక్టర్స్ ద్వారా బయటకు తీసుకొస్తూ ఉన్నారు, అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి బాధితులందరూ వచ్చి డీసీ గారికి వారి సమస్యల్ని విన్నవించడం జరుగుతుంది.